స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనము కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్యా బోధన గురించి చూసుకుందాం. సో వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్? ఫస్ట్ వన్ ఈజ్ ద ఇంట్రెస్ట్. ఇట్ ఈస్ టు బి రిలేటెడ్ టు ద interests of the people, like to listen to only those things which are of interest to them. అంటే ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్, వాళ్ళకి మనం చెప్పే విషయం మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళు దే కీప్ లిజనింగ్ టు అస్. లేకపోతే వాళ్ళకి ఏమవుతుంది, దే హ్యావ్ నో ఇంట్రెస్ట్, దే డోంట్ లిజన్. అప్పుడు మనకి ఇట్ ఇస్ ఆఫ్ నో యూస్, అది మనకు ఉపయోగము ఉండదన్నమాట. సో దాంట్లో మనము ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంది పార్టిసిపేషన్. ఇట్ మీన్స్ టేకింగ్ పార్ట్ or involving oneself or contributing towards the something. అంటే పాల్గొనుట, చూడటం కాకుండా స్వతహాగా వాళ్ళు పాల్గొనాలి. పాల్గొంటే ఏమవుతుంది, వాళ్ళకి కొత్తగా వాళ్ళు ఏదన్నా నేర్చుకోవడానికి వీలవుతుంది. సెకండ్ వన్ కాంప్రహెన్షన్ అంటాం. కాంప్రహెన్షన్ అంటే ఏంది, బిఫోర్ వర్కింగ్ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు నో what is the level of understanding, education and literacy of people to whom our teaching is given. అంటే ఏంది, మనం ఎవరికైనా టీచింగ్ చేయబోతున్నాం, చేస్తే మనం ఏం చేయాలి, మనము వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎంత ఉంది, వాళ్ళు ఎంత మేరకు అర్థం చేసుకోగలుగుతారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క స్థాయి ఏమిటి, లిటరసీ చదువుకున్నారా లేదా వాళ్ళు, దాన్ని బట్టి మనము టీచింగ్ ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ లాంగ్వేజ్ ఇస్ నాట్ అండర్స్టూడ్ ఇట్ హ్యాస్ నో మీనింగ్. సో మనం చెప్పిన వాళ్ళకి అర్థం కాకపోతే పర్పస్ అనేది ఇక్కడ సర్వ్ కాదనమాట. దేర్ఫోర్ ఇట్ ఈస్ బెటర్ టు కమ్యూనికేట్ టు ద పీపుల్ ఇన్ ఎ లాంగ్వేజ్ దట్ ఇస్ అండర్స్టూడ్ బై దెమ్. సో వాళ్ళకు అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్, వాళ్ళకు అలవాటు లాంగ్వేజ్లో మనము టీచ్ చేస్తే ఎడ్యుకేషన్కి ఒక అర్థం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి, మనము యూజ్ సింపుల్ అండ్ ఫెమిలియర్ వర్డ్స్. భాష సింపుల్గా ఉండాలి, అట్ సేమ్ టైం వాళ్ళకి అది పరిచయంగా ఉన్నటువంటి పదాలే మనం వాడాలన్నమాట. నెక్స్ట్ వన్ మోటివేషన్, అంటే ప్రేరణ. పీపుల్ నీడ్ సమ్ సార్ట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఆర్ సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్. సో మనకు ఏదన్నా కొత్త నేర్చుకోవాలనుకుంటే మనకి ఏం కావాలి, ప్రేరణ కావాలి. వి నీడ్ ఎ మోటివేషన్. అప్పుడు మనకేమవుతుంది, ది పీపుల్ గో ఫర్ చేంజింగ్ ది బిహేవియర్ ఆర్ హ్యాబిట్స్, యాక్సెప్ట్ న్యూ ఐడియాస్ అండ్ చేంజ్ ఫర్ ద బెటర్మెంట్స్. ఇక్కడ వాళ్ళు కొత్త అలవాట్లను కానివ్వండి, కొత్త ఆలోచనలు కానివ్వండి, కొత్త పద్ధతులను కానివ్వండి, వాళ్ళు అలవర్చుకోవాలంటే మనం ఏం చేయాలి, వాళ్ళని ప్రేరేపించాలి. అలా అలవర్చుకొని తద్వారా వాళ్ళు బాగుపడిన వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళని చూయించి, మనము వాళ్ళ మార్పును చూపించి వాళ్ళలో ఒక రకమైనటువంటి మోటివేషన్, ప్రేరణని మనం తెప్పించాలి. నెక్స్ట్ వన్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం. అంటే ఏంది, ఒక్కసారి మనము ఎడ్యుకేట్ చేసి వదిలేస్తే అది ఎప్పటికీ వాళ్ళ మైండ్లో ఉండిపోదు. వి నీడ్ టు రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మనం వాటిని మరల రిపీట్ చేస్తూ ఉండాలి. రిపిటేషన్ అట్ ఇంటర్వెల్స్ బికమ్స్ వెరీ మచ్ ఎసెన్షియల్ యాజ్ ద పీపుల్ టెన్ టు ఫర్గెట్ అన్లెస్ ఇట్ ఈస్ రిపీటెడ్ అగైన్ అండ్ అగైన్. సో ఇక్కడ రిపీట్ అగైన్ రిపీట్ చేయకపోతే ఏమవుతుంది, వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము మరల అని రిపీట్ చేస్తేనే వారు అది గుర్తుపెట్టుకొని పాటించేటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ లెర్నింగ్ బై డూయింగ్ అన్నాం. ఒక ప్రావర్బ్ ఉంది, ఇఫ్ ఐ హియర్ ఐ ఫర్గెట్, ఇఫ్ ఐ సీ ఐ రిమెంబర్, ఇఫ్ ఐ డూ ఐ నో. అంటే మనము వింటే మర్చిపోవచ్చు, చూస్తే గుర్తుండిపోవచ్చు, కానీ చేస్తే ఎప్పుడు మనకు అది తెలిసి ఉంటుందన్నమాట ఎలా చేయాలను. కాబట్టి మనం ఏదైనా సరే చేసి నేర్చుకోవాలి. లెర్నింగ్ బై డూయింగ్ అంటాం. తర్వాత నోన్ టు అన్నోన్ అంటాం. ఇన్ ఎడ్యుకేటింగ్ పీపుల్ వీ మస్ట్ ఆల్వేస్ గో ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్. ఒకటేసారి క్లిష్టమైన పదాలు వాడడము, క్లిష్టమైన ఒక టాపిక్ని వాళ్ళకు తెస్తే వాళ్ళకు అది అర్థం కాక వాళ్ళు ఇంట్రెస్ట్ అనేది పోయే అవకాశం. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళకి ఏం చేయాలి, సింపుల్ విషయాలు చెప్తూ తద్వారా అసలైన విషయం గురించి వెళ్ళాలన్నమాట. డైరెక్ట్గా మనము పాయింట్కి వెళ్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. కాబట్టి మనము సింపుల్ టు కాంప్లెక్స్, లేదా ఈజీ టు డిఫికల్ట్, లేదా
నోన్ టు అన్నోన్. వాళ్ళకి ముందే క్లాస్లో మనం వాళ్ళకి ఏదైనా తెలియని విషయం చెప్పడానికి పోయినాం, వాళ్ళకి భయం అవుతుంది, అర్థం కాదు. అది కాకుండా ఫస్ట్ వాళ్ళకి ఏదైనా తెలిసిన విషయాలు చెప్పాలి. ఫస్ట్ చెప్పిన తర్వాత మెల్లమెల్లగా కొత్త విషయాలు చెప్పాలి. అప్పుడు వాళ్ళకు కొంచెం ఈజీగా ఏమంటారు, ధైర్యంగా వాళ్ళకి వినడానికి వీలవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, గుడ్ రిలేషన్షిప్స్. సో గుడ్ రిలేషన్షిప్స్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రస్ట్. ట్రస్ట్ కమ్స్ ఓన్లీ వెన్ యూ నో ఏ పర్సన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఇక్కడ మంచి కమ్యూనికేషన్ కావాలి అంటే, మనం చెప్పేది అవతల వాడు సమర్థవంతంగా వినాలంటే మనకు ఫస్ట్ అక్కడికి ఏం కావాలి, మనకు ట్రస్ట్ కావాలి. దే నీడ్ ఏ ట్రస్ట్. వాళ్ళు మనల్ని నమ్మగలగాలి. అటువంటి నమ్మకాన్ని, సత్సంబంధాన్ని మనము మెయింటైన్ చేయగలగాలి. నెక్స్ట్ వన్, క్రెడిబిలిటీ అంటాం. ఇట్ ఈస్ ఎ డిగ్రీ టు విచ్ ద మెసేజ్ టు ద కమ్యూనికేటర్స్ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ ట్రస్ట్వర్తీ బై ద రిసీవర్. అంటే ఇక్కడ ఏంది, మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే అది ఉపయోగకరంగా ఉండాలి. అది వాడు కనుక వింటే కనుక, దాన్ని ఆచరణలో పెడితే కనుక వాడికి అది ఏదైనా మంచిగా దానికి ఫలితాలు పొందేటట్టు ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్కి ఒక క్రెడిబిలిటీ, ఒక గుర్తింపు అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఏమంటే మనం గుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. మనం ఏదో కప్పులు చెప్పకుండా వాస్తవాలు, ఫ్యాక్ట్స్ని మాత్రమే చెప్తే ఏమవుతుంది, అది కరెక్ట్గా వారికి చేరుతుంది అన్నమాట. నెక్స్ట్, లీడర్స్. వి లెర్న్ బెస్ట్ ఫ్రమ్ పీపుల్ హూమ్ వి రెస్పెక్ట్ అండ్ రిగార్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ హెల్త్ అన్నమాట. ఇక్కడ ఏం మనము ఎవరైనా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే, చెప్పేవాడి మనిషిని బట్టి మన యొక్క చెప్పే విషయం యొక్క విలువ బాగుంటుంది. కాబట్టి మంచి గుర్తింపున్న వారి చేత మనము ఈ ఎడ్యుకేషన్ చేయిస్తే ఇంకా బాగా వారికి ఎక్కడానికి వీలవుతుంది అన్నమాట. వి పెనెట్రేట్ ద కమ్యూనిటీ త్రూ లోకల్ లీడర్స్. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి లీడర్స్, ఉదాహరణకి స్కూల్ టీచర్స్ కావచ్చు, గ్రామ పంచాయతీ మెంబర్స్ కావచ్చు, ఆర్ఎంపీస్ కావచ్చు, అటువంటి వారు అన్నమాట. నెక్స్ట్ వన్, ఫీడ్బ్యాక్. ఫర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ కమ్యూనికేషన్ మంచిగా ఉంది అని మనకి ఎట్లా చేస్తుందంటే, ఫీడ్బ్యాక్ అంటే ఏంది, మనం చెప్పిన వారికి ఎంత మేరకు అర్థమైందో తిరిగి వారి మాటల ద్వారా మనము తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఏంటివి ఎడ్యుకేషన్ ఆఫ్ హెల్త్ గురించి మనకు ఉపయోగపడేటువంటి అంశాలు అన్నమాట. ఇంకా ద ఎడ్యుకేషన్ షుడ్ బి సెట్ ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ ద థింగ్స్ షీ ఈస్ టీచింగ్. ఇఫ్ షీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద హజార్డ్స్ ఆఫ్ టొబాకో చ్యూయింగ్, షీ విల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ షీ హర్సెల్ఫ్ ఇస్ చ్యూయింగ్స్. ఇక్కడ చెప్పేవాడు ఎలా ఉండాలంటే తను కూడా అది పాటించేటట్టు ఉండాలన్నమాట. తను పాటిస్తేనే అవతల వారికి అది ఒక ప్రేరణగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైనా సరే పొగాకు నమిలితే వచ్చేటువంటి దుష్పరిణామాలు ఏవో చెప్పబోతున్నాను అనుకుందాం. సపోజ్ అతనికి అలవాటు ఉంటే కనుక చెప్పే విషయాలకు విలువ అనేది ఉండదు. కాబట్టి సో అలా ఉండకుండా వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు అలవర్చుకొని పాటించినటువంటి వాటిగానే అవి ఉంటే బాగుంటుంది. ఇంకో ఉదాహరణ ఏంది, ఇఫ్ షీఈస్ టాకింగ్ అబౌట్ ఎ స్మాల్ ఫ్యామిలీ నామ్, షీ విల్ నాట్ గెట్ ఎనీ వెరీ ఫార్ ఇఫ్ హెస్ ఫ్యామిలీ సైజ్ ఇస్ వెరీ బిగ్. సో ఇక్కడ ఒకవేళ ఎవరన్నా చిన్న కుటుంబం గురించి చెప్తున్నాను అనుకుందాం. సో అతనికే కనుక కుటుంబం పెద్దగా ఉంటే అతను చెప్పేటువంటి విషయం మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఎవరికి ఉండకపోవచ్చు. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ టాపిక్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రూరల్ అండ్ అర్బన్ కమ్యూనిటీ. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కమ్యూనిటీ, అదేవిధంగా అర్బన్ పట్టణ ప్రాంతంలో కమ్యూనిటీ, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణగణాలేమో చూద్దాం. The communities can be classified based on the size of population, extent, wealth and population. సో ఇక్కడ పాపులేషన్ యొక్క సైజుని బట్టి, వారి యొక్క వెల్త్ని బట్టి, అంటే వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి మనము డివైడ్ చేస్తాం. ఎట్లా, 2 types. ఒకటేమో రూరల్, ఇంకొకటి అర్బన్. సో వాట్ ఈస్ రూరల్, వాట్ ఈస్ అర్బన్? ఫస్ట్ వన్ విల్ సీ రూరల్. The rural area people are primarily depend upon agriculture. గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుందంటే వాళ్ళు పూర్తిగా దేని మీద
వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు అన్నమాట. దే హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్స్, వాటర్ అండ్ గుడ్ క్లైమేట్. సో మంచిగా ఏమంటారు, సారవంతమైన ల్యాండ్ ఉంటుంది, వాళ్ళకి భూమి ఉంటుంది, వాటర్ సప్లై ఉంటుంది, ప్లస్ మంచి క్లైమేట్ వాతావరణం ఉంటుంది. దే గివ్ ఇంపార్టెన్స్ టు ద మ్యారేజ్ సిస్టమ్. వాళ్ళు వివాహ వ్యవస్థకి ఎక్కువ ప్రాముఖ్యతని ఇస్తూ ఉంటారు. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ వెరీ రిజిడ్. కుల వ్యవస్థ ఇక్కడ చాలా చాలా బలంగా ఉంటుంది. దే షేర్ లవ్ అండ్ ఎఫెక్షన్స్. ఇక్కడ అందరితో తోటి వారితో పక్క వారితోటి వాళ్ళు లవ్ అండ్ ఎఫెక్షన్ని వాళ్ళు పంచుకుంటారు అన్నమాట. ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్ విత్ ఇన్ ఎ గ్రూప్. వారి వారి సమూహంలోనే ఒక సంఘంలాగా ఏర్పరచుకొని వారి వారి సమూహంలోనే వారి అన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు అన్నమాట. అదే ఇప్పుడు ఇంకో చూద్దాం, ఏది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ అర్బన్ కమ్యూనిటీ. పట్టణ ప్రాంతం యొక్క వారి యొక్క గుణాలు చూద్దాం. పట్టణంలో ఎలా ఉంటుంది వాళ్ళంటే రిలేటివ్లీ లార్జ్, డెన్స్ అండ్ పర్మనెంట్ సెటిల్మెంట్ ఆఫ్ పీపుల్. ఎక్కువ మంది ఉంటారు. డెన్స్ అంటే ఒకే చోట ఎక్కువ మంది కలిసి ఉంటారు అన్నమాట. అలా ఉంటుంది అక్కడ పట్టణంలో. ద డిపెండ్ లెస్ ఆన్ అగ్రికల్చర్. వాళ్ళు వ్యవసాయం పైన ఆధారపడి ఉండరు. పీపుల్ డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్. రకరకాలటువంటి జాబ్స్ వాళ్ళు చేస్తూ ఉంటారు. ద సోషల్ లైఫ్ ఈజ్ ఇంపర్సనల్ అండ్ లెస్ ఇంటిమేట్. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే ఇంపర్సనల్, అంటే పక్కవారితో వారి సంబంధం ఉండదు. వారే ఉంటారన్నమాట. పక్క వారికి ఎక్కువగా సంప్రదింపులు అనేవి ఉండవు. అర్బన్ కమ్యూనిటీ హ్యావ్ డిఫరెంట్ రేసెస్ అండ్ కల్చర్. సో ఎక్కువ మంది వస్తారు అక్కడ కాబట్టి రకరకాల జాతులు, కులాలు, మతాలు ఉంటాయి అక్కడ. ట్రెడిషనల్ ప్యాటర్న్స్ ఆఫ్ బిలీఫ్ అండ్ బిహేవియర్ టు బి బ్రోకెన్ డౌన్. సో అక్కడ సంప్రదాయాలు, కట్టుబాట్లు అనేవి ఇక్కడ తక్కువ ఉంటాయి. పల్లెటూళ్ళు అంత బలంగా ఇక్కడ ఉండవు. మోర్ డామినెన్స్ ఆఫ్ సెకండ్ రిలేషన్షిప్స్ ఇన్ ద అర్బన్ కమ్యూనిటీ. అంటే ఇక్కడ సెకండరీ రిలేషన్షిప్ అంటే ఏంది అంటే ఇంటి వారు కాకుండా, తోటి వారు కాకుండా, అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు కాకుండా బయటి వారికితో ఎక్కువగా వాళ్ళకి సంబంధాలు బాగా ఉంటాయి అన్నమాట. ఇండివిజువలైజేషన్ ఈ సీన్ ఇన్ ద అర్బన్ కమ్యూనిటీస్. ఎవరికైనా సరే వారి స్వతహాగా స్వతంత్రంగా జీవించేటువంటి గుణము వారికి ఉంటుంది. పల్లెటూరులో అయితే అందరూ కలిసికట్టుగా ఉంటే, ఇక్కడనేమో ఇండివిజువల్, ఎవరికి వాళ్ళే ఉంటారు అన్నమాట. సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ సెలెక్టివ్. తోటి వారితో సమాజంలో అందరితోటి కలిసి ఉండరు వాళ్ళు. సెలెక్టివ్, కొంతమందితో మాత్రమే వాళ్ళు సెలెక్ట్ అయ్యి చేసుకొని గడపడం చేస్తూ ఉంటారు. లెస్ డిపెండెన్సీ అండ్ రోల్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టివ్. అంటే వీళ్ళు లెస్ డిపెండెన్సీ, ఎక్కువగా వాళ్ళు వేరే వాళ్ళపైన డిపెండెంట్ కారు. వారికి వాళ్ళ స్వతంత్రంగా ఉండడానికి ఇష్టపడుతుంటారు అన్నమాట. నెక్స్ట్ టాపిక్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ సోషల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ద అర్బన్ కమ్యూనిటీ. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక సమస్యలు ఏమిటి? ద మెయిన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ ద అర్బన్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్, ఓవర్ క్రౌడింగ్, పొల్యూషన్ ఇన్ ది ఎయిర్, యాక్సిడెంట్స్ అండ్ ప్రాస్టిట్యూషన్. ముఖ్యంగా ఏముంటాయి ఇక్కడ? నిరుద్యోగం ఉంటుంది, ఓవర్ క్రౌడింగ్ ఎక్కువగా జనాభా ఉండుట, పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ వాయు కాలుష్యం ఉంటుంది, యాక్సిడెంట్స్ ప్రమాదాలు, అట్ సేమ్ టైం ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం కూడా ఇక్కడ బలంగా ఉంటుందన్నమాట. ఇన్ ఏ కమ్యూనిటీ దేర్ ఆర్ బోత్ ఇండివిజువల్ అండ్ సోషల్ ప్రాబ్లమ్స్. వెన్ ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ ఎఫెక్ట్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ దే బికమ్ సోషల్ ప్రాబ్లమ్స్. అంటే ఇక్కడ ఏంది, సమాజంలో సాధారణంగా వ్యక్తిగతంగా సమస్యలు ఉంటాయి, ఒక సమూహంతో సమస్యలు ఉంటాయి, సమాజం మొత్తం సమస్య ఉంటుంది. కానీ ఎప్పుడైతే వ్యక్తిగత సమస్య ఎక్కువైపోతుందో అదేమవుతుంది, తర్వాత అది సమాజ సమస్యగా అది మారిపోతుంది. ఉదాహరణకి ఆల్కహాలిజం, మద్యపానానికి బానిస కావడం, డ్రగ్ డిపెండెన్సీ, మత్తు పదార్థాలకి బానిస కావడము, తర్వాత వ్యాగ్రెన్సీ, జువెనల్ డెలిక్వెన్సీ, చిన్న వయసులోనే నేరాలు చేయడము, ప్రాస్టిట్యూషన్ విచారం చేయడం, ఇటువంటివి అన్నమాట. ఫస్ట్ వన్ ఏంటి దీంట్లో? ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం, వేశ్యావృత్తిలోకి చేరుట.
ఇట్ ఈస్ సోషల్ ప్రాబ్లం ఇన్ అర్బన్ ఏరియాస్. ముఖ్యంగా ఇది ఎక్కడ ఉంటుందంటే పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. సో దానికి కారణం ఏముండవచ్చు? ఫస్ట్ వన్, బ్రేక్ డౌన్ ఆఫ్ ది ఫ్యామిలీ రిలేషన్షిప్స్. ఇంట్లో కుటుంబంలో సంబంధాలు తెగిపోవట. పేరెంటల్ వారల్స్, తరచుగా ఎప్పుడు పేరెంట్స్ గొడవపడుతూ ఉండడము. వాంట్ ఆఫ్ అఫెక్షన్, ఇతరులతోటి మనకి ఆప్యాయత రాగం అనేది దొరకడం లేదు. ఇల్‌లెజిటిమేట్ లవ్ అంటాం, అంటే ఏంది? అక్రమ సంబంధాలు. ఈజీ మనీ, అంటే ఎటువంటి కష్టం లేకుండా ఈ తేలిగ్గా డబ్బు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశము. లో ఐక్యూ, అంటే వారికి తగిన ఐక్యూ, ఇంటెలిజెన్స్ అంటాం దాన్ని, అంటే ఎక్కువ తెలివి లేకపోవడం. లో మోరల్ స్టాండర్డ్స్, ఎటువంటి సామాజిక విలువలు అనేవి లేకుండా ఉండిపోవడము. చివరిగా పావర్టీ, అంటే పేదరికం, డబ్బులు లేక వారు దాంట్లోకి దిగేటువంటి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ వన్ ఏంది? డెలింక్వెన్సీ అంటాం, అంటే ఏంది? ఎ డెలింక్వెంట్ ఈజ్ వన్ హూ షోస్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ బిహేవియర్. సాధారణంగా ఉన్నటువంటి బిహేవియర్కి కాకుండా తేడాగా ఉండిపోవటం. ఇన్ అదర్ వర్డ్స్, ఎ పర్సన్ హూ హ్యాస్ కమిటెడ్ ఎన్ అఫెన్స్, ఏదైనా నేరానికి పాల్పడడం. ఉదాహరణకి థెఫ్ట్, లేకపోతే సెక్షువల్ అఫెన్స్, దొంగతనం చేయడము, లేకపోతే లైంగిక దాడులు చేయడము, మర్డర్, లేకపోతే బర్గ్లరీ, హత్యలు చేయడము, బర్గ్లరీ, దొంగతనం చేయడము. ఇవన్నీ ఏంటివి? కాజెస్ ఫర్ ద డెలిక్వెన్సీ అనమాట. ఇంకేం కావచ్చు? ఇంకా సోషల్ మాల్ అడ్జస్ట్మెంట్, సమాజంతో వారు సరిగ్గా అడ్జస్ట్మెంట్ అనేది కాకలేకపోవడం. పావర్టీ, పేదరికము. డిస్టర్బ్డ్ హోమ్ కండిషన్స్, ఇంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి? ఇంట్లో డిస్టర్బ్డ్గా ఉన్నాయి, పేరెంట్స్ నుంచి కానీ లేకపోతే వారి యొక్క తోబుట్టుతో కానీ. ఆల్కహాలిజం కావడము, డ్రగ్స్కి అడిక్ట్ కావడము, లేకపోతే మోడర్న్ వేస్ ఆఫ్ లివింగ్, ఆధునిక శైలికి, ఆధునిక పొగడలకి అలవాటు పడిపోయి ఇలా మారిపోవడం. ఇవన్నీ కూడా కారణాలు అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్ ఏంది? డౌరీ సిస్టమ్. డౌరీ అంటే కట్నం. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ పేరెంట్స్ టు ద డాటర్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ మ్యారేజ్. సో ఇక్కడ వివాహం అనే సందర్భంలో తన కూతురికి ఇచ్చేటువంటి కానుకని ఇక్కడ డౌరీ అంటాం. కానీ బట్ ఇట్ ఈజ్ ఏ సోషల్ ఈవెల్ విత్ మెనీ ఇంటెన్షన్స్ ఆఫ్ బ్రైడ్ బర్నింగ్ అండ్ సూసైడ్. కానీ అది ఇప్పుడు ఏమైంది? అది సామాజికంగా ఒక సమస్యగా మారిపోయింది. దానివల్ల ఎన్నో చావులు అయిపోతున్నాయి. ముఖ్యంగా బ్రైడ్ బర్నింగ్, పెళ్లి కూతురు యొక్క బర్నింగ్, కాల్చి చంపేయడం, లేకపోతే సూసైడ్స్, ఆత్మహత్య చేసుకోవడం. చట్ట ప్రకారం ఏంది? ఇన్ కేస్ ఎవరన్నా డౌరీ తీసుకుంటే కనుక 5 years ఇంప్రిజన్మెంట్, 5 ఏళ్ళ శిక్ష, దాంతోపాటు 15,000 జరిమానా కూడా ఉండవచ్చు. నెక్స్ట్ వన్, డ్రగ్ అడిక్షన్. అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఎ స్టేట్ ఆఫ్ పీరియాడిక్ ఆర్ క్రానిక్ ఇంటాక్సికేషన్, రిపీటెడ్ ఇంటేక్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్. సో ఇక్కడ తరచుగా మొత్తం తీసుకున్నది ఏమైంది? రిపీటెడ్ తీసుకున్నది హ్యాబిట్గా, అలవాటుగా అయిపోయింది అనమాట. దాన్ని మనము డ్రగ్ అడిక్షన్ అంటాం. కారణం ఏంటి అంటే కాజెస్ ఏముంటాయి? క్యూరియాసిటీ టు ఎక్స్పెరిమెంట్ విత్ డ్రగ్స్. వాళ్ళకు ఒక రకమైనటువంటి క్యూరియాసిటీ, ఉత్సాహం, ఒక ఏమంటారు అది, ఈగర్ టు నో, ఆసక్తి ఎక్కువ ఉండడం. డిస్టర్బ్డ్ హోమ్ ఎన్విరాన్మెంట్, వాతావరణం ఇంట్లో బాగాలేదు, అదో కారణము. చిల్డ్రన్ ఫ్రమ్ ద బ్రోకెన్ హోమ్. బ్రోకెన్ హోమ్ అంటే ఇక్కడ అర్థమైంది ఇంట్లో అందరూ విడిపోవడం, మదర్ ఫాదర్ విడిపోవడం, అటువంటి దాంట్లో పిల్లలు ఉంటారు వాళ్ళనమాట. ఇంకా ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ పేరెంట్ అండ్ చిల్డ్రన్. పేరెంట్స్కి చిల్డ్రన్స్కి మధ్యలో తగినటువంటి కమ్యూనికేషన్ లేదు, దూరం అయిపోయిన వాళ్ళు. అప్పుడు కూడా ఇది అలవాటు కావచ్చు డ్రగ్స్కి. ఇంకేంటంటే టు ఎస్కేప్ ఫ్రమ్ ద ఫ్రస్ట్రేషన్స్ అండ్ టెన్షన్స్ ఇన్ లైఫ్. వాస్తవ రూపంలో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు ఎదుర్కోలేక తప్పించుకోవడానికి కూడా వాళ్ళు ఈ డ్రగ్స్కి అలవాటు కావచ్చు. అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామినేషన్స్. ఇంకోటి నిరుద్యోగం ఉండడం కాదు కారణం కావచ్చు, లేకపోతే ఎగ్జామ్స్ ఫెయిల్ కావడం, ఇది కూడా కారణం కావచ్చు.
లేకపోతే ఇంపాక్ట్ ఆఫ్ డిస్కో కల్చర్ అంటే ఏంది, ఆధునిక యుగం ఉన్నటువంటి డిస్కో పబ్బు సంస్కృతి వల్ల కూడా వాళ్ళకి ఎటువంటి అలవాటు రావచ్చు. చివరిగా ఇంకే కారణం ఉంటుంది, ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం, తెలియక పొరపాటున వాళ్ళకి దాని మీద అవగాహన లేకపోవడం వల్ల కూడా అవి అలవాటు చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. సాధారణంగా మనం వాడే మందులు ఏవి ఇక్కడ అంటే, ఒకటేమో నార్కోటిక్స్ అంటాం, ఎగ్జాంపుల్ మార్ఫిన్, కోడిన్, హెరాయిన్, ఓపియం. లేదా హిప్నోటిక్స్ అంటే ఏముంటాయి, ఎగ్జాంపుల్ బార్బిచురేట్స్. ఇంకో రకము ట్రాంక్విలైజర్స్, ఎగ్జాంపుల్ క్లోరోప్రొమెజిన్. చివరిగా టొబాకో లేకపోతే కొన్ని ఏమంటారు సాల్వెంట్స్, లిక్విడ్స్ అంటారు. ఏముండొచ్చు, గ్లూ, పెట్రోల్, క్లోరోఫామ్, పెయింట్ థిన్నర్స్. పెయింట్ థిన్నర్ అంటే పెయింటింగ్లో మనం వాడతాం కదా, ఆయిల్ లాగా ఉంటుంది అది. ఇంకా హాలుసినేటింగ్ డ్రగ్స్, ఉదాహరణకి మెస్కలిన్. ఏమన్నా ఉత్ప్రేరకాలు, ఉదాహరణకి కొకైన్. ఇవన్నీ కూడా డ్రగ్ అడిక్షన్లో మత్తు పదార్థాలుగా వాడేటువంటి ఉదాహరణలు అన్నమాట. వీరికి ఏం చేయాలి మనం, ఐడెంటిఫికేషన్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్స్. ముందు మనం వారిని గుర్తించి మనం వారికి ఆ పదార్థాల యొక్క అలవాటు అనేది తగ్గేటట్టుగా మనము వాళ్ళకి తగినటువంటి ట్రైనింగ్ ఇప్పిస్తాం. ఫస్ట్ ఏం చేస్తాం మనం, హాస్పిటల్లో చేర్పించండి. పోస్ట్ డిటాక్సిఫికేషన్ కౌన్సిలింగ్ అండ్ ఫాలోఅప్. వారికి డిటాక్సిఫికేషన్ అంటే ఆ మత్తు పదార్థాల నుంచి వారిని దూరం చేయడం ఎట్లా, దానికి తగినటువంటి కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది, అవన్నీ చేస్తారు ఇక్కడ. ఇంకా రీహాబిలిటేషన్ అంటే ఏంది, పునరావాసం అంటే మళ్ళీ వాళ్ళు ఆ అలవాట్లకి పోకుండా వాటికి దూరంగా ఉండేటట్టు వేరే దగ్గర వాళ్ళు ఉండేటట్టు చేస్తారన్నమాట. వేరే ప్లేస్లో వాళ్ళు ఉండేటట్టు అంటే వాటి మీద వాడి ధ్యాస రాకుండా చేయడానికి ఉండేటువంటి ప్లేస్లో వాళ్ళని ఉంచుతారన్నమాట. ఇంకేం చేస్తాము, హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం వీరికి. ఎట్లా, త్రూ టీవీ, రేడియో, లీఫ్లెట్స్, పోస్టర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ టాప్ ప్రాబ్లం ఏంది పట్టణంలో అంటే, ఆల్కహాల్ అబ్యూస్. ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం. ఆల్కహాల్ హార్మ్స్ ద బాడీ ఇన్ మెనీ వేస్. ఇట్ ఎఫెక్ట్స్ పర్సెప్షన్, అండర్స్టాండింగ్ అండ్ రీజనింగ్. మన యొక్క గ్రహించేటువంటి తీరు, మన యొక్క అర్థం చేసుకునే తీరు, మన యొక్క ఆలోచన సరళి అవన్నీ కూడా మారిపోతుంది దీనివల్ల. ఇట్ కాజెస్ గ్యాస్ట్రైటిస్. అదేమవుతుంది, జీర్ణాశయానికి కూడా ఇది ఇన్ఫెక్షన్ కలిగించవచ్చు. ఆల్కహాల్ యాక్ట్స్ ఆన్ లివర్, హార్ట్ అండ్ కిడ్నీస్. దాని ముఖ్యమైన ప్రభావం ఎక్కడ ఉంటుంది, 3 అవయవాలు ఉంటాయి అన్నమాట. కాలేయం పైన, గుండె పైన మరియు మూత్ర పిండాల పైన ఉంటుంది. ఇట్ కాజెస్ సిరోసిస్ ఆఫ్ లివర్, హైపర్ టెన్షన్ అండ్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ఆల్బుమినూరియా. ఇంకేం చేస్తున్నది, కాలేయ వ్యాధులు రావడము, బీపీ పెంచడము, హార్ట్ ఫెయిల్యూరు, లేకపోతే ఆల్బుమినూరియా అంటాం. అంటే ఏంది, యూరిన్లో ఆల్బుమిన్ ప్రోటీన్స్ కోల్పోవడం. ఇంకేం కావచ్చు, స్టెరిలిటీ, ఇంపార్టెన్స్, సంతానలేమి కావచ్చు, నపుంసకత్వం అంటాం. అంటే సెక్స్ సామర్థ్యము తగ్గిపోవట. ఇవన్నీ ఫిజికల్లీ శరీరం పైన చూపించే ప్రభావాలు అన్నమాట. అలా కాకుండా ఇంకేం చేయొచ్చు వాళ్ళకి మానసికంగా అంటే, ఇట్ మే కాజ్ క్రైమ్. ఏదైనా నేరం చేయవచ్చు ఆ ఆల్కహాల్ యొక్క ప్రభావం వలన. లేకపోతే మర్డర్ చేయవచ్చు, హత్య చేయవచ్చు. దే మే గో ఫర్ ప్రాస్టిట్యూషన్, వ్యభిచారంలోకి కూడా వాళ్ళు దిగిపోవచ్చు. నెగ్లెక్ట్ ఆఫ్ ఫ్యామిలీస్, వారి యొక్క ఫ్యామిలీస్ని వాళ్ళు నిర్లక్ష్యం చేయడము. అదేవిధంగా మాల్ న్యూట్రిషన్, తగిన పోషణ లేకుండా ఉండిపోవడము. అన్ఎంప్లాయ్మెంట్, ఆల్కహాల్ బానిస వల్ల వాళ్ళకి ఉన్న ఉద్యోగం కోల్పోవచ్చు. దే మే లూజ్ దేర్ ఎంప్లాయ్మెంట్. పొరపాటున రోడ్డు ప్రమాదాలు కావడము, చుట్టుపక్కల ఫ్రెండ్స్ లేకపోవడము, అండ్ సేమ్ టైం సెల్ఫ్ ఎస్టీమ్, వారి యొక్క ఆత్మాభిమానం కూడా వాళ్ళు కోల్పోవచ్చు అన్నమాట. ఇవన్నీ దుష్పరిణామాలు దేంది, ఆల్కహాల్ అన్నమాట. ఇవన్నిటివి అర్బన్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సమస్యలు అన్నమాట. నెక్స్ట్ మనము గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవో చూద్దాం.
ద మెయిన్ రూరల్ ప్రాబ్లమ్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్. ముఖ్యంగా గ్రామ ప్రాంతంలో ఏమవుతుంది, అన్ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం అనేది లేకపోవటం, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంటుంది. అగ్రికల్చర్ కెన్ నో లాంగర్ ప్రొవైడ్ ఎనఫ్ ఫర్ ద గ్రోయింగ్ పాపులేషన్. పెరిగే జనాభాకు వ్యవసాయం అనేది పూర్తిగా ఒక పరిష్కారము కాకపోవచ్చు. యంగ్ మెన్ లీవ్ ద విలేజెస్ ఫర్ ద అర్బన్ ఏరియాస్ ఇన్ సర్చ్ ఆఫ్ జాబ్స్. ముఖ్యంగా యువత ఏమవుతుంది, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని వదిలేసి వాళ్ళు పట్టణంలో ఉద్యోగ వేటకై వెళ్తున్నారు. దీనివల్ల ఒక్కోసారి ఏమవుతుంది, హోల్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్, మొత్తం ఫ్యామిలీ మొత్తమే వేరే ప్లేస్లకి వాళ్ళు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఫర్ కాంట్రాక్ట్ ఆఫ్ బిల్డింగ్స్, మైనింగ్స్ ప్రాజెక్ట్స్, ఏమన్నా మేస్త్రి పనులు కావచ్చు, ఏమైనా ప్రాజెక్టుల పనులకు వెళ్ళిపోవచ్చు. దే గెట్ అడ్వాన్సెస్ ఫ్రమ్ ద కాంట్రాక్టర్ టు బై ఫుడ్ అండ్ సూన్ దే బికమ్ బాండెడ్ లేబరర్స్ అండ్ నెవర్ గెట్ బ్యాక్ టు దేర్ విలేజ్. ఇది ఎలా అవుతుందంటే, ముందు వారు కాంట్రాక్టర్ దగ్గర పెద్ద మొత్తంలో అడ్వాన్స్ తీసుకుంటారు. వాళ్ళు ముందుగానే డబ్బులు తీసుకొని దాని వాళ్ళు ఆహారం విషయంలో లేదా వేరే విషయంలో ఖర్చు చేసేస్తారు. కాబట్టి క్రమక్రమంగా వాళ్ళు దే బికమ్ బాండెడ్ లేబర్స్. వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఎట్లయిపోతారంటే వాళ్ళు గుత్త కిందకి వెళ్ళిపోతారు అన్నమాట. వాళ్ళు ఇంకా తిరిగి మళ్ళీ పట్టణం నుంచి గ్రామంలోకి వెళ్ళని విధంగా అక్కడనే వాళ్ళు బుక్ అయిపోతారు వాళ్ళకి. ఇది ఒక ముఖ్యమైన సమస్య, ఏది ఉద్యోగం లేకపోవడం. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లం. ద మోస్ట్ కామన్ బీయింగ్ ఏంది అంటే దీంట్లో మాల్ న్యూట్రిషన్, వాళ్ళకి సరిగ్గా పోషణ లేకపోవటం, హీన పోషణ. ముఖ్యంగా ఎవరిలో అంటే అండర్ 5 year చిల్డ్రన్, 5 ఏళ్లలోపు పసిపిల్లలకి ముఖ్యంగా ఈ మాల్ న్యూట్రిషన్, పోషణ లేమి అనేది ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇంకేముంటుంది, టూ మెనీ మెటర్నల్ అండ్ చైల్డ్ డెత్స్ అండ్ హోమ్ యాక్సిడెంట్స్ సచ్ యాజ్ ఎక్స్బర్న్స్ అండ్ స్కాల్స్. ముఖ్యంగా మాతా శిశు మరణాలు ఎక్కువ అవుతూ ఉంటాయి గ్రామీణ ప్రాంతాల్లో, తగినటువంటి డాక్టర్ లేకపోవడం వల్ల. ఇంకేం కావచ్చు, హోమ్ యాక్సిడెంట్స్ అంటే ఇంటి దిక్కు ఉన్నటువంటి ప్రమాదాలు ఏమన్నా, ఉదాహరణకి బోరు బావిలో పడిపోవడము, నీళ్ళలో పడిపోవడము, కాలిపోవడము, ఇట్లా ఏవో జరుగుతూ ఉంటాయి ప్రమాదాలు. నెక్స్ట్ ప్రాబ్లం ఏంది ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అంటే ఎడ్యుకేషన్. ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇలిటరసీ, చదువుకోకపోవడం, నిరక్షరాస్యత, చైల్డ్ లేబర్, బాలకార్మిక వ్యవస్థ, స్కూల్ డ్రాప్అవుట్స్, స్కూల్ నుంచి డ్రాప్అవుట్, స్కూల్ మానివేయడము, టూ ఫ్యూ టీచర్స్, తక్కువ మోతాదులో తక్కువ మంది స్టాఫ్ ఉన్న స్కూల్లో, అదో కారణము. ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్, తగినటువంటి పరికరాలు లేకపోవడము. బిల్డింగ్ ఈజ్ టూ స్మాల్ ఆర్ నీడ్ ఆఫ్ రిపేర్, వారు చదివి చెప్పేటువంటి స్కూల్ బిల్డింగ్ ఎలా ఉండవచ్చు, శిథిలమైపోయి ఉండవచ్చు, రిపేర్ చేయవచ్చు, లేకపోతే చాలా చిన్నగా ఉండవచ్చు స్కూలు. ఇవన్నీ కూడా కారణాలు ఎందుకు, సరైనటువంటి ఎడ్యుకేషన్ లేకపోవడానికి. నెక్స్ట్ సమస్య ఏముంటుంది, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. ముఖ్యంగా రవాణా వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుందన్నమాట. ల్యాక్ ఆఫ్ గుడ్ రోడ్స్ ఇన్ రైనీ సీజన్ కాజెస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సప్లైస్, మార్కెటింగ్ అండ్ టేకింగ్ సిక్ టు ద హాస్పిటల్. సో ముఖ్యంగా వర్షాకాలంలో ఏమవుతుందంటే మంచి రోడ్డు వ్యవస్థ లేకపోవడం వల్ల వారికి ప్రాబ్లమ్ ఆఫ్ సప్లైస్, రోజువారీ సప్లై ఉంటుంది కదా, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, పప్పులు కావచ్చు, ఏమన్నా అవి తగ్గిపోవడము, మార్కెటింగ్ తగ్గిపోవడము, అట్ సేమ్ టైం టేకింగ్ సిక్ టు ది హాస్పిటల్. సో రోగులని ఆసుపత్రి తీసుకుపోవాలన్నా ఇబ్బందిగా ఉండవచ్చు. దేని కారణమైంది, గుడ్ రోడ్స్ లేకపోవడం. నెక్స్ట్ సమస్య ఏంది గ్రామ ప్రాంతంలో అంటే అగ్రికల్చర్. ద ఫార్మర్ మే హ్యావ్ ప్రాబ్లమ్స్ సచ్ యాజ్ insufficient water supply, especially in failure of monsoon, power cut and repair of pump sets, tractors etc. సో ముఖ్యంగా తగిన వాటర్ సప్లై లేకపోవడం, తగిన నీటి వసతి లేకపోవడము, తగినటువంటి వర్షాలు లేకపోవడము, కరెంట్ లేకపోవడము, లేకపోతే ఈ పంప్ సెట్ రిపేర్ కావడం వలన వాళ్ళకి ఏమవుతుంది, సరిగ్గా వాళ్ళు వ్యవసాయం చేయలేరు. డిలే ఇన్ గెట్టింగ్ సప్లైస్ ఆఫ్ సీడ్స్, ఫర్టిలైజర్స్. ఇది కూడా ఇంకో కారణం ఏంటంటే
మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, అవి లేట్ అయినా కూడా వారికి ఏమవుతుంది, వ్యవసాయం అనేది ఇబ్బందిగా మారిపోయే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, లేబర్ ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే పల్లెటూరులో లేబర్స్ దొరకరు, పనులు దొరకరు, కూలి దొరకరు. ఒకవేళ దొరికిన వాళ్ళు ఎలా ఉంటారంటే ది డిమాండ్స్ ఆర్ వెరీ హై, వాళ్ళ యొక్క కూలీ డిమాండ్ చాలా హైగా ఉంటుందన్నమాట. ఇవి రూరల్ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు అన్నమాట.